అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నదే మానకొండ 60 రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలా మంది రైతులు కూడా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న మీరు ఎప్పుడు చూసినా 5 ఎకరాల మిరప తోట సాగు చేస్తారు అంటున్నారు, కానీ మీరు ఎప్పుడు కూడా సీడ్ గురించి చెప్పరు, మీరు నాటుకునే సీడ్ గురించి చెప్పరు, చూపించారని చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం ముందుగా తెలుసుకున్నట్లయితే, నేను నాటుకున్న ఆల్రెడీ ఎకరం తోట మిరప నాటు సాగు చేయడం జరిగింది. ఇంకా 4 ఎకరాలు అయితే మనం చూడొచ్చు. మీరు 4 ఎకరాలు ఇంకా మిరప నాటు వేయలేదు. సో నారైతే నార్మల్లోనే ఉంది. మొత్తం కూడా 5 ఎకరాలు మిరప సాగు చేస్తాము. అందులో 5 రకాల సీడ్లను ఎంచుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా నేను ఎక్కువగా చూసిన దాన్ని బట్టి, రైతులు సాగు చేసే దాన్ని బట్టి దిగుబడి వచ్చేదాన్ని ఎంచుకుంటాను. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూసిన ఫీల్డ్నే ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటాను. సో రైతులు గమనించాలి. నేను ఈసారి లీడ్ బెటర్ కంపెనీ ఈ వెన్నెల 55 అనే సీడ్ సాగు చేయడం జరిగింది. ఫస్ట్ 1 ఎకరం వాళ్ళని నాటుకోవడం జరిగింది. ఒకసారి నారు కూడా చూడొచ్చు. మీరు పూర్తిగా తొలగించడం జరిగింది నార్మల్ నుంచి. ఇంకా కొద్దిగా పిహెచ్ఎస్ పూజ అనే వెరైటీ కొద్దిగా నారైతే మిగిలింది మన దగ్గర. అది కూడా 1 ఎకరం నాటుకోవడం జరిగింది. 2 ఎకరాలు, ఒకటి లీడ్ బెటర్, రెండోది పిహెచ్ఎస్ పూజ, మూడోది వచ్చేసి ఈ సంధ్య, నాలుగోది తారక్, ఐదోది బేర్ కంపెనీ సెమినస్ 2222 రకాన్ని సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక రకం విమల్ కంపెనీ సంబంధించిన విత్తనాలు కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కువగా దిగుబడి వచ్చే రకాలు, వైరస్ తెగులను తట్టుకునే రకాలను నేను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్కువగా బ్రాండెడ్ మందులు పిచికారి చేయను. ఓన్లీ లో కాస్ట్ మందులు, బయో ఆర్గానిక్ కెమికల్ మిక్స్ చేసుకుంటా పిచికారి చేస్తూ ఉంటాను. సో అందుకే నేను తక్కువ పెట్టుబడి చేసి ఎక్కువ దిగుబడి సాధించడానికి కారణం అని చెప్పవచ్చు. చాలా మంది రైతులు కూడా నేను చిన్న చిన్న మందులు చెప్పినప్పుడు అంతగా దాన్ని పాటించారు, కానీ చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మిరప సాగులో మార్కెట్లో రేట్ లేదు కాబట్టి దిగుబడి ఎక్కువ రావాలి, పెట్టుబడి తక్కువ కావాలి, అప్పుడే రైతుకు లాభం ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా మనం 5 రకాల సీడ్లు అయితే సాగు చేయడం జరిగింది. ఒకటి లీడ్ బెటర్ వాళ్ళది వెన్నెల 55, మార్కెటెడ్ బై మైకో కంపెనీ, సో మైకో ప్రైవేట్ లిమిటెడ్. అదేవిధంగా రెండోది పిహెచ్ఎస్ పూజ వెరైటీ, చాలా బాగుంటుంది. మూడోది సంధ్య, నాలుగోది తారక్, సిగ్నోవా కంపెనీ తారక్, ఐదేర్ కంపెనీ సెమినస్ 2222 రకాన్ని సాగు చేయడం జరిగింది. సో ఇదండి మనం సాగు చేసే వెరైటీ. ముందు మీకు చాలా వీడియోలు కూడా ప్రతిదీ కూడా లైవ్ లో వస్తూ ఉంటాయి, అప్పుడు చూడొచ్చు మీరు. క్రాప్ ఎలా ఉంది, అదేవిధంగా మిరప తోట ఎలా ఉంది, ఏ విధంగా దిగుబడి వచ్చింది, ప్రతిదీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఏ సీడ్ అయినా తీసుకోమని కానీ తీసుకోవద్దని కానీ ఎప్పుడూ చెప్పను. మీకు నచ్చిన సీడ్లను ఎంచుకునే హక్కు రైతుకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన సీడ్లను ఎంచుకోండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నదే మానకొండ 60 రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలా మంది రైతులు కూడా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న మీరు ఎప్పుడు చూసినా 5 ఎకరాల మిరప తోట సాగు చేస్తారు అంటున్నారు, కానీ మీరు ఎప్పుడు కూడా సీడ్ గురించి చెప్పరు, మీరు నాటుకునే సీడ్ గురించి చెప్పరు, చూపించారని చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం ముందుగా తెలుసుకున్నట్లయితే, నేను నాటుకున్న ఆల్రెడీ ఎకరం తోట మిరప నాటు సాగు చేయడం జరిగింది. ఇంకా 4 ఎకరాలు అయితే మనం చూడొచ్చు. మీరు 4 ఎకరాలు ఇంకా మిరప